ప్రపంచ క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉన్న ఆ ఆసక్తే వేరు. ఎందుకంటే ఈ 2 టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా నువ్వా, నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. కానీ అన్ని దేశాల జట్ల మధ్య జరిగినట్టుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. ఎందుకంటే ఈ 2 దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అని చెప్పాలి. దీంతో ఒక జట్టు మరో దేశ పర్యటనకు వెళ్లడం అస్సలు జరగదు. ఈ క్రమంలోనే అటు పాకిస్తాన్‌లో నిర్వహించే ఐసీసీ టోర్నీలపై కూడా బీసీసీఐ కాస్త మొండిగానే వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో టీ20 వరల్డ్ కప్ టైంలో భారత జట్టు అటు పాకిస్తాన్‌కు వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లాల్సొచ్చింది. కానీ తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే అవకాశమే లేదని, కావాలంటే వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకుంటామంటూ బీసీసీఐ ప్రకటించింది. దీంతో చివరకు భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించాల్సిన పరిస్థితొచ్చింది. అయితే 2025లో అటు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతోంది. దీంతో మరోసారి భారత జట్టు తమ మ్యాచ్ల కోసం మరో వేదికను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకొచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తుండడం గమనార్హం. ఇదే టైంలో ఇదే విషయానికి సంబంధించి మరోసారి రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా జరిగే అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియా పాల్గొనాలి అంటూ పాక్ బోర్డు విజ్ఞప్తి చేస్తోంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్లో భారత జట్టు హోమ్ గ్రౌండ్గా పెట్టుకుంటే పటిష్ట భద్రత కల్పిస్తామంటోంది. అయితే 2025 ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నింటినీ కూడా పాకిస్తాన్ వేదికగా కాకుండా దుబాయ్ వేదికగా ఆడాలని అటు బీసీసీఐ భావిస్తోంది.